హలో అండి. నేను డాక్టర్ నితిన్ రెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ రెనో హాస్పిటల్స్ కొంపల్లి. ఈ పొంగల్ ఫెస్టివల్ సీజన్స్‌లో మనం చాలా కామన్‌గా హై షుగర్స్‌తో వస్తూ ఉంటారండి. సో, డయాబెటిస్ ఉన్న పేషెంట్స్‌కి ఫాలో అప్‌కి రాకుండా ఉండకపోవడం అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. అండ్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ తినడం వల్ల, హై కార్బ్ డైట్ తినడం వల్ల చాలా అన్‌కంట్రోల్డ్ షుగర్స్‌తో వస్తూ ఉంటారు. సో, వాళ్ళని ఎలా ఇది ప్రివెంట్ చేయడానికి ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ఒకవేళ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం గనుక కుదరకపోతే ఏవైతే మెడికేషన్స్ వాళ్ళు ఇచ్చారో డాక్టర్ ఇచ్చారో ఆ మెడికేషన్స్ మాత్రం ఏవి చేంజ్ చేయొద్దు, ఆపొద్దు. అది ఫస్ట్ థింగ్. సో, మోస్ట్ ఇంపార్టెంట్ తప్పు చేసేది అవే. టాబ్లెట్స్ రావడం లేట్ అవుతుందని చెప్పేసి టాబ్లెట్స్ అయిపోయినాయని చెప్పేసి అలానే మానేసి ఉంటారు. సో, ఫాలోఅప్‌కి లేట్ వెళ్తారు. మళ్ళీ అగైన్ ఇన్ని రోజులు కంట్రోల్ అయిన షుగర్ అంతా మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ ఇట్ విల్ కమ్ టు అగైన్ హై షుగర్స్‌తో ప్రెజెంట్ అవుతారు. సో, ఇచ్చిన టాబ్లెట్స్ ఎవరు ఆపకుండా అంటిల్ యూ కన్సల్ట్ ఎ డాక్టర్. సో, మేక్ ష్యూర్ అవే టాబ్లెట్స్ ఏవైతే ముందు ప్రిస్క్రైబ్ చేసామో ఆ టాబ్లెట్స్ కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, అది కూడా అంటే ఒక 1 మంత్ డిలే అయితే యూ కెన్ కంటిన్యూ. బట్ మేక్ ష్యూర్ యూ విజిట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ ఇచ్చిన మెడికేషన్స్ ఏవి ఆపకుండా డైట్. సో, ఇన్ కేస్ ఏదన్నా ఎనీ ఫెస్టివల్ ఆర్ ఎనీ ఫంక్షన్ ఉంటే సో ట్రై టు అవాయిడ్ హై కార్బ్ డైట్. అట్లీస్ట్ స్వీట్ షుగర్స్ అవాయిడ్ చేయండి. రైస్ కొంచెం ఎక్కువ తింటే నెక్స్ట్ డే ట్రై టు బ్యాలెన్స్ బై అవాయిడింగ్ రైస్ ద అదర్ డే. సో, అలా బ్యాలెన్స్ చేసుకుని డైట్ కొంచెం చూసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా షుగర్ ఎక్కువ పెరగకుండా చూసుకోవచ్చు. బట్ సో చాలామంది చేసే తప్పేంటంటే సో ఈ ఫెస్టివల్‌లో కంట్రోల్ లేకుండా విపరీతంగా స్వీట్ షుగర్స్ తింటే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటివి చేస్తే గనుక ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్ షుగర్ అయితే ఖచ్చితంగా హై అవుతది. షూటప్ అవుతది. మళ్ళీ ఇట్ విల్ అగైన్ పుట్ ఎ బర్డెన్ ఆన్ యూ. మెడికేషన్స్ ఇంక్రీజ్ చేయడం, మేబీ స్టార్టింగ్ ఆన్ ఇన్సులిన్. సో, అన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, డైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ డయాబెటిస్. సో, మేక్ ష్యూర్ యూ ఫాలో. ఇఫ్ నాట్ షుగర్స్ కొన్ని తినాల్సొస్తే కంట్రోల్‌గా తింటే గనుక అండ్ అట్‌లీస్ట్ పెరగకుండా చూసుకోవచ్చు. అండ్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్. ఒకవేళ ఒక ఫంక్షన్‌కి తినాలొచ్చింది. సో, ట్రై టు అవాయిడ్ షుగర్స్ ఫర్ నెక్స్ట్ 1 వీక్. అండ్ ఒకరోజు రైస్ ఎక్కువ తింటే నెక్స్ట్ డే ట్రై టు అవాయిడ్. అలాంటి బ్యాలెన్స్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ షుగర్స్ పెంచకుండా ఉండొచ్చు. అండ్ మనం తినే ఫుడ్‌లో కూడా యూ కెన్ చూజ్. ఆ ఫుడ్‌లో మీకు కనిపించిన దాంట్లో ఏ ఫుడ్ తినాలి. ప్రోటీన్ ఫుడ్స్ ఆబ్వియస్లీ ఎక్కువ తింటే మంచిది. లైక్ కర్రీస్ కానీ, చికెన్, ఎగ్, ఫిష్ ఆల్ దీస్ ఆర్ హెల్తీ. సో, ఇవి ఎక్కువ తిని రైస్ తగ్గించి స్వీట్ షుగర్స్ అవాయిడ్ చేసి అట్లీస్ట్ వాట్ యూ కెన్ డూ ఇట్లాంటి సీజన్లో బికాస్ డైట్ కొంచెం ఇట్లాంటి షుగర్స్ కొంచెం తినాల్సి వస్తే ట్రై టు బ్యాలెన్స్ బై డూయింగ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఆర్ ఎక్స్ట్రా 45 minutes. ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ అండ్ డూ ఎక్స్ట్రా యాక్టివిటీ సో అట్లీస్ట్ యూ కెన్ బర్న్ సమ్ క్యాలరీస్ అండ్ అది బ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏదైనా మీరు ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఈ మాన్సూన్‌లో ఇదే మేజర్ మిస్టేక్ అవుతది. అంటే డయాబెటిక్ పేషెంట్స్ దే కమ్ లేట్ అండ్ దే డోంట్ ఫాలో స్ట్రిక్ట్ డైట్. దానివల్ల హై షుగర్స్‌తో వస్తారు. సో, ఇది ప్రివెంట్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ట్రై టు కంటిన్యూ వాట్ ఎవర్ మెడికేషన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ యూ అండ్ విజిట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ డైట్ కొంచెం స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే మనం షుగర్స్ మరీ ఎక్కువ పెరగకుండా మనం ఖచ్చితంగా ఆపుకోవచ్చండి. థ్యాంక్ యూ.